నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి రిషి ప్యాలెస్కి, అదే రిషికొండ ప్యాలెస్కి పాపం బ్రేక్ పడింది. సో ఆయన ఈ క్యాంపు కార్యాలయాలన్నింటినీ కూడా ఆ వంకను పెట్టుకుని రాజధాని కార్యాలయాలన్నీ కూడా అటు సైడు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తుండగా దానికి బ్రేక్ వేశారు కొంతమంది వ్యాజ్యాలు వేసి. దానికి హైకోర్టు వాళ్ళకు అనుకూలంగానే ఇచ్చింది, ప్రభుత్వానికి అయితే గట్టి షాకే ఇచ్చింది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అసలు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నో అనుకున్నారు పాపం, చాలా గొప్పగా, అంటే చాలా ఖర్చు చేసి రిషికొండ ప్యాలెస్ని, ఆయనకి ప్యాలెస్లు అంటే అలవాటుగా అనుకుంటా పాపం, ఇక్కడ కూడా ఆయన ప్యాలెస్లు చాలా భారీగా ఖర్చు చేసి కట్టించుకున్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళడానికి లేకుండా పోయింది. అంటే క్యాంపు కార్యాలయాన్ని అటు తీసుకెళ్తున్నామని చెప్పి అన్నట్టుగా ఆ వెనకాల ఏంటి అంటే రాజధాని కార్యాలయాన్ని కూడా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి వ్యాజ్యాలు వేయడం జరిగింది హైకోర్టులో. సో హైకోర్టు దానికి అనుకూలంగానే ఇచ్చింది. సో ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అసలు మరి ఇలా హైకోర్టు నుంచి స్టే ఇవ్వడం అనేది, కో స్టేటస్ అని చెప్తున్నారు. సో దాన్ని ఇవ్వడం అనేది అంటే ఇప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయంలో అక్కడే ఉండాలి, ఏవి కూడా వైజాగ్ పోవద్దు అన్నట్టుగా ఇచ్చారు కదా. ఎలా చూడాలి అంటారు దీన్ని? అంటే దీని మీద మాట్లాడడం కూడా వెగట పుడుతుందండి ఒక విధంగా. ఎందుకంటారా, ఫస్ట్ దీన్ని డైవర్ట్ చేయడానికి, జనాల దృష్టి మరల్చడానికే ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారని నా అభిప్రాయం. నేను మొదటి నుంచి కూడా చెప్పేది అదే. ఎందుకంటారా, నిజంగా ఆయనకి మూడు రాజధానుల కాన్సెప్ట్ అనుకున్నప్పుడు 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, బట్ వాళ్ళు చెప్తారు కరోనా వచ్చింది, గిరోనా వచ్చింది. ఓకే, కరోనా వస్తే దేశ విదేశాల నుంచి కొంతమంది మహానేతలు, అందులో వీళ్ళు కూడా ఉన్నారు, విదేశాల నుంచి వాళ్ళు బిడ్డలు రాకపోతే స్పెషల్ ఫ్లైట్లు కూడా తెప్పించుకున్న బాపత ఉంది వీళ్ళకి. సో అంత ఇన్ఫ్లుయెన్స్, అంటే మనసుంటే మార్గం ఉండదా అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్పాను ఇది. అంతగా కరోనా టైంలో కూడా వాళ్ళ సొంత పనులు అన్నీ చేసుకున్నప్పుడు మెల్లమెల్లగా అప్పుడే తరలించేస్తే అయిపోతుంది. తరలించడం ఏం లేదు, ఆయనకి ఇష్టం లేదనుకోండి, తాడేపల్లిలో ఎందుకు ఉండాలి? గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఉంది వైజాగ్లో, లేదా R&B గెస్ట్ హౌస్ ఉంది, ఎక్కడో లేదంటే ఒక అద్దెలు తీసుకోవాలి, లేదంటే కళ్ళు మూసుకుని తెరిస్తే 6 నెలల్లో బిల్డింగ్ రెడీ అయిపోతుంది నిజంగా తలుచుకుంటే. చేయలేదు, ఊరికే డైవర్షన్ కోసమే. 2019లో గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి 2020 దసరా తర్వాత అక్కడి నుంచి పరిపాలన. దసరా అయిపోయింది. బహుశా నాకు తెలిసి 2020 అంటే వాళ్ళు 2030 ఏమో, 2020 అని అన్నారు. అంటే 2030, 2024, 2025 ఎంతో తెలియదు మరి నెంబర్. అంటే 20 తర్వాత ఎప్పుడైనా మళ్ళీ అప్పుడు అవ్వలేదు. 2021 డిసెంబర్ తర్వాత అన్నారు, అవ్వలేదు. 22 డిసెంబర్ అన్నారు, అది అవ్వలేదు. మొన్న 2023 డిసెంబర్ దసరా తర్వాత అన్నారు. దసరా అయిపోయింది. దసరా లేదు, ఈసారి డిసెంబర్ నుంచి అక్కడి నుంచే పరిపాలనిస్తామని ఆయన ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. డిసెంబర్ కూడా అయిపోయి వచ్చింది. సంక్రాంతి పండుగ ఉంది, సంక్రాంతి చెప్తారు. ఇంక సంక్రాంతి ఇంకేముంది, అయిపోయిందంటే నెక్స్ట్ ఎలక్షన్సే. అంటే ఇలాగా చేస్తూ వచ్చిన వాళ్ళు చాలాసార్లు అక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్న కొండని దొలిచేస్తూ కడుతున్నారంటే, కొంతమంది సానుభూతి పరులు, అభిమానులు దేవుళ్ళందరూ కొండ మీద ఉన్నారని పోల్చారు. దేవుళ్ళకి మానవుడికి పోలిక ఏంటండి? తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన ఇలాగే పొల్యూషన్కి ఇబ్బంది అవుతుంది, ఇట్లా ఉన్న ప్రకృతిని చెడగొడితే ప్రాబ్లం అవుతుంది అని చెప్తే ఆయన మీద కూడా పట్టించుకోలేదు. హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసింది, అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ మొట్టిక వేసింది, పట్టించుకోవట్లేదు, పట్టించుకోరు కూడా. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, ఏ న్యాయమూర్తి అయితే స్టే ఇచ్చి తీర్పు ఇచ్చారో ఆ న్యాయమూర్తి తీర్పు మీద డౌట్ పడుతున్నారు ప్రభుత్వ తరపు న్యాయవాదులు. అంటే వాళ్ళకి ఫేవర్గా చేశారు న్యాయమూర్తి అనే మీమాంసలో ఉన్నారంటే, న్యాయమూర్తినే పాయింట్అవుట్ చేసే స్థాయికి వెళ్ళిపోయింది వ్యవస్థ ఈరోజు. ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ జడ్జిని ఎవరినో కూడా శంకిస్తూ మాట్లాడారు, ఇట్లా జడ్జిలు ఒకవైపు మాట్లాడుతున్నారు అన్నట్టుగా. అలాగే ఇప్పుడు కూడా ఈ న్యాయవాదులు న్యాయమూర్తి తీర్పును కూడా శంకిస్తూ మాట్లాడుతున్నారు. అంటే మీరు కరెక్ట్గా వాదించుకోగలిగితే న్యాయమూర్తి ఎందుకు ఆ తీర్పిస్తారు కదా? వీళ్ళిద్దరూ వ్యాజ్యాలు వేశారు, అసలు స్టే ఉంది, ఇక్కడ రాజధాని తరలించకూడదు అన్నారు, ఓన్లీ క్యాంప్ ఆఫీస్ అని అన్నారు. క్యాంప్ ఆఫీస్ నిజంగా ఇష్టం లేదు అనుకుంటే ముందే తాడేపల్లి నుంచి షిఫ్ట్ అయిపోవచ్చు కదా. ఎంతవరకు ఎందుకు డ్రాగ్ చేశారు? ఇన్నేళ్ళు పట్టిందా డ్రాగ్ చేయడానికి? ఈయన అక్కడే ఎందుకు ఉండాలి? అక్కడ కూడా ఉండొచ్చు కదా. లేదు నాకు అక్కడ ఇష్టం లేదు అంటే ఊరికే జనాలు మభ్యపెట్టడానికి, డైవర్ట్ చేయడానికి అనుకున్న కాన్సెప్ట్ తప్పితే న్యూస్లో ఉండాలి కదా, న్యూస్లో ఉండాలి, లేదంటే నా తప్పేమీ లేదు వీళ్ళు కేసులు వేయడం వల్ల అయిపోతుందని చెప్పడం.
కదా. మరి మిగతావన్నీ నచ్చినట్టు చేసుకెళ్ళిపోతున్నారు కదా. ఆల్రెడీ చెప్పారు కదా డిసెంబర్లో పాసిబుల్ అవ్వదు అని ఆల్రెడీ. మరి ఇంతకుముందు మరి డిసెంబర్ దసరా తర్వాత అన్నారు, దసరా అయిపోయేసరికి డిసెంబర్లో అన్నారు, డిసెంబర్ కూడా అయిపోయింది. అది కూడా ఏ డిసెంబరు? 2020 డిసెంబర్ కాదు, ఇది 2023 డిసెంబర్, అంటే ఆల్మోస్ట్ 24 వచ్చేసింది. మరి ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు పెడుతుంది, ఎన్నిసార్లు చెప్తారు చెప్పండి. అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల వేరే పార్టీకు లేదంటే వేరే దీనికో నేను ఫేవర్గా ఉన్నట్టు కాదు అని అర్థం. ఊరికే అక్కడ మనుషుల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాకపోతే, ఇదే వ్యక్తి 2014లో అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాడు, నాకు అక్కడ క్యాపిటల్ ఉండడం నాకేం అభ్యంతరం లేదు. ఇందాకే వచ్చేటప్పుడు కూడా ఒక వీడియో చూశాను, ఏ అభ్యంతరం లేదు, కాకపోతే ఒక 30,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించే సత్తా ఉందా, సేకరిస్తే నాకు ఓకే అన్నట్టుగా కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్ ముందు కూడా మాకు రాజధాని అదే అనుకున్నాం కాబట్టి ఇక్కడే ఉన్నామన్నారు. ఇంకా 2019 ఎలక్షన్స్ ఇంకో ఈ పీఠం ఎక్కుతారనగా నేను అక్కడ నాకు రాజధాని ఓకే అనుకున్నాను కాబట్టి అక్కడే ఇల్లు కట్టుకున్నాను, రేపో మాపు అక్కడ పార్టీ కార్యాలయం కూడా కడదాం అనుకుంటున్నాం, అవన్నీ లేకపోతే మళ్ళీ ఇవన్నీ అడుగుతున్నారు ఏంటని చెప్పి ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు ఆయన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మూడు సార్లు కూడా సమ్మతమైన వ్యక్తి మళ్ళీ మార్చడం ఏంటి, అక్కడ క్యాపిటల్ వైజాగ్ చేయడం ఏంటి, జ్యుడిషియల్ క్యాపిటల్ తర్వాత కర్నూలు చేయడం ఏంటి, అంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేసి అటు తిరిగి ఇటు తిరిగి చేస్తున్నారు తప్ప దాన్ని కూడా ఇప్పుడు తోటి పార్టీలో ఉన్న మంత్రులు కూడా డిఫెన్స్ చేయలేకపోతున్నారు. ఇంకా వాళ్ళకి జస్ట్ పదవులు ఇచ్చారు కానీ పదవులు ఇచ్చారు, పదవులు దేనికి? ప్రత్యర్థుల మీద విరుచుకుపడండి, వాళ్ళని దుమ్మెత్తిపోయండి, వీళ్ళని దుమ్మెత్తిపోయండి, వాళ్ళని విమర్శించండి, వీళ్ళని విమర్శించండి, అవసరమైతే ఫ్యామిలీ వైపు వెళ్ళిపోయి మరి విమర్శించండి అన్నట్టుగా ఇచ్చిన పదవులే తప్ప మంత్రిత్వ శాఖలు అయితే కావు. అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే పదవులు కావు. ఎందుకంటే అసలు ఇప్పుడు కూడా పోనీ చూడండి, ఎంత జరుగుతున్నాయా, ఎవరైనా నోరుపుతున్నారా, మాట్లాడుతున్నారా, ఎవరు ఏ మంత్రిని కదిలించినా నెక్స్ట్ ఆయన ఎవరికి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు. అంటే అర్థం ఏంటి, వీళ్ళకి ఎవరైనా వీళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఇంట్రెస్ట్ లేదు పోటీ చేయడానికి. మేబీ చాలామంది కూడా అంటే ముందు టీడీపీ శ్రేణులు అదే చెప్పారు, చాలామంది ముందుకు వెళ్ళట్లేదు, ఇక్కడ బాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ కలవడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరంటే ఎక్కడ దొరుకుతుందేమో అన్నట్టుగా అని. అంటే నేను ఎవరి పార్టీకి వాళ్ళు ఫేవర్గా చెప్పుకుంటారేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ సినారియో అంతా చూస్తుంటే నిజమేనేమో మీరు అన్నట్టు ఎవరికి కూడా అసలు పార్టీ తరఫున పోటీ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, సైలెంట్గా ఉంటాం, టికెట్ ఇచ్చారా పోటీ చేస్తాం, లేదంటే ఇవ్వకపోతే బెటర్ బాబు, పార్టీ ఎలక్షన్కి అయ్యే ఖర్చులేని మిగులుతాయి అనే డౌట్లో అయితే ఉన్నారు అందరూ. అదే క్లియర్గా కనబడుతుంది, అంతే కదా. 4.5 సంవత్సరాలుగా ప్రతిదీ కూడా అండి. ఇప్పుడు ఇక్కడ మార్చేస్తామని అంటున్నారు, దీనికోసం ఇంత ఖర్చు పెడుతున్నారు, అలాంటప్పుడు ఇప్పుడు అంగన్వాడీ ఇష్యూలు అవుతున్నాయి, దాని మీద సొల్యూషన్ చెప్పండి. ఈపీఎస్ మేము చేసేస్తాం అన్నారు, ఏమైంది ఈపీఎస్? చేస్తాము అని అన్నారు కానీ ఏది చేయలేదు. సో గొడవలు మాత్రం పెట్టారు. ఇంతకు ముందు సమ్మెలు జరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి గొడవలు పెట్టారు, మరి ఇప్పుడు అంగన్వాడీలు కూడా సమ్మెలు చేస్తున్నారు, మరి వాళ్ళ మధ్యలో కూడా గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా టాక్ వినిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.